శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో వామపక్షాల పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. వ్యవసాయ మార్కెట్లను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఉద్దేశించిన జాతీయ విధాన కార్యాచరణను తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో శంభు ఖన్నౌరి సరిహద్దుల్లో పోరాడుతున్న రైతు సంఘాల నాయకత్వంతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చించి వ్యవసాయ మార్కెటింగ్ విధాన ఫ్రేమ్వర్క్పై స్పష్టమైన వైఖరి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గణతంత్ర దినోత్సవం 75 ఏళ్ల స్వతంత్ర భారతం. ఈనాటికి భారతదేశం ప్రధాన రంగం వ్యవసాయ రంగం. అలాగే భారతదేశానికి వచ్చినటువంటి ఆదాయం అత్యధిక శాతం వ్యవసాయ రంగంపైనే వస్తుంది. కానీ ఈ దేశంలో అధికారంలో మూడోసారి వచ్చినటువంటి బీజేపీ ఫాసిస్ట్ గవర్నమెంట్ రైతాంగ విధానాలని వాళ్ళ యొక్క మనుగడని తుంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఈ రోజు భారతదేశంపై కార్పొరేట్ సంస్థలు కబంధ హస్తాలతో భారత వ్యవసాయ రంగాన్ని ఈ రోజు ఆటలాడుతూ ఉంటున్నారు. కాబట్టి ఏదైతే ఈ 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ఢిల్లీ సాక్షిగా అనేక రోజులు నిరాహార దీక్షలు అమరులైపోయినటువంటి అమర రైతు వీరులందరికీ ఈ రోజు లాల్ సలాం తెలియజేసుకుంటా ఉన్నాం. రైతు కూలీ సంఘాలన్నిటికీ ఆ రైతులకి ఏదైతే 44 కార్మిక చట్టాలు ఉన్నాయో ఆనాడు సాధించుకున్నటువంటి చట్టాలను అమలు చేసి ఈ 3 నల్ల చట్టాలకి రద్దు చేయాలని కోరుతూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తూ ఆ ఢిల్లీ రైతులకి మద్దతుగా ఈ రోజు కళాశాలలో గాంధీ విగ్రహం దగ్గర మద్దతు తెలుపుతున్నాం. ఈరోజు రైతాంగం యొక్క మెడ్లకి ఉరితాడు బిగించినటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో PPP విధానాన్ని తీసుకొస్తుంది. దేశవ్యాప్తంగా కార్పొరేట్ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కబంధ హస్తాల్లో పెడుతుంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు 3 ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని చెప్పి సంపించినటువంటి ఆ రైతులు కానీ వాళ్ళతో పాటు జర్నలిస్టులు కానీ 40 లక్షలు ఎక్స్ప్రెస్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం నేటి వరకు అమలు చేయలేదు. అలాగే 180 రైతు చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. అలాగే కార్మిక చట్టాలు నిర్వీర్యం చేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా గట్టివిరికి నోటు చేసిన పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టి ఉన్నది. దానికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని రైతు సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. కాబట్టి వెంటనే ఏదైతే ఆ రోజు రైతులకు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెస్ కానీ అలాగే రైతాంగ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే